నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సుందర్ రామ్ రెడ్డి గారు, స్టాక్ మార్కెట్ అనలిస్ట్ అండ్ ట్రైనర్. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్, ఎలా ఉన్నారు? మొన్నటిదాకా అదానీ షేర్స్లో చాలా మంది పెట్టారు సార్. ఎంతో మనీ పెట్టి ఇప్పుడు మళ్ళీ లాస్లోకి వెళ్ళిపోయారు. ఒకప్పుడు అదానీ షేర్స్ అంటే ఫస్ట్ పొజిషన్లో ఉన్న మార్కెట్లో ఫస్ట్ పొజిషన్లో ఉన్నారు, కానీ ప్రస్తుతం ఇప్పుడు 18th పొజిషన్కి పడిపోయారు. ఎందుకంటారు? మరి స్టాక్ మార్కెట్లో పెట్టిన వాళ్ళ డబ్బుల్ని మళ్ళీ రికవరీ చేసుకోలేమా? సో బేసికల్గా వరల్డ్లో థర్డ్ రిచెస్ట్ పర్సన్ లాగా ఉన్నారండి. హిడెన్ బిగ్ రిపోర్ట్ రాకముందు ఇప్పుడు వరల్డ్లో ఐ థింక్ 18th పొజిషన్లో ఉన్నాడు రిచెస్ట్ పర్సన్లో. మ్యాటర్ ఏంటంటే ఇవన్నీ కూడా పేపర్ అసెట్స్. స్టాక్స్ పెరిగింది అనుకోండి, మళ్ళీ పొజిషన్ మారిపోతూ ఉంటాయి. స్టాక్స్ తగ్గింది అనుకోండి, పొజిషన్ డౌన్ అవుతూ ఉంటుంది. మేబీ ఆఫ్టర్ మళ్ళీ 2-3 years తర్వాత మళ్ళీ స్టాక్స్ పెరిగి మళ్ళీ ఆ పొజిషన్ రావచ్చు, అదంతా డిఫరెంట్ స్టోరీ. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టాక్ మార్కెట్లో అదాని మొత్తం స్టాక్స్ ఉంది రెండే అండి. పబ్లిక్ ఇష్యూకి వచ్చింది. అదాని ఎక్స్పోర్ట్స్ లిమిటెడ్ అని చెప్పేసి 1995లో వచ్చింది ఫస్ట్ కంపెనీ. ఓకే, అదే అదాని ఎక్స్పోర్ట్స్ లిమిటెడ్ అని. తర్వాత రీసెంట్గా అదాని విల్మోర్ అని ఒకటి వచ్చేసింది. ఈ రెండే స్టాక్ మార్కెట్లో డైరెక్ట్గా వాళ్ళు లాంచ్ చేసింది. మిగతా మొత్తం ఏంటంటే డీమర్జ్ అయినప్పుడు వచ్చిన స్టాక్స్ అనమాట అవన్నీ కూడా. అందుకని అదానిలో ఎవరైతే ఒక 15 years 20 years బ్యాక్ ఇన్వెస్ట్ చేశారో వాళ్ళందరికీ అదాని ట్రాన్స్మిషన్, అదాని గ్యాస్, అదాని గ్రీన్ ఇవన్నీ ఫ్రీగా వచ్చిన షేర్స్ అండి. అవన్నీ డీమర్జ్ అయినప్పుడు వచ్చిన షేర్స్ అవన్నీ. కాబట్టి ఆ టైం నుంచి ఇప్పుడు దాకా ఉన్న వాళ్ళకి నష్టమేం లేదండి. అక్కడ వాళ్ళకి నష్టమేం లేదు. మధ్యలో ఎంటర్ అయిన వాళ్ళకి, ఒక పీక్ లెవెల్ ఎంటర్ అయిన వాళ్ళకి మాత్రం లాస్. ఒకటి, అదానిలో 75% వరకు అదాని వాళ్ళ స్టాక్స్ ఉన్నాయి, వాళ్ళ ఓన్ స్టాక్స్. బయట ఉన్న ఎన్ఆర్ఐ స్టాక్స్ లో 10% కూడా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్సే. అంటే టోటల్ గా అదానిలో బయట ఉన్న ఫ్రీ ఫ్లోటింగ్ స్టాక్స్ అంటే పబ్లిక్ ఉన్న స్టాక్స్ హార్డ్లీ 2%. కాబట్టి అదానిలో ఇన్వెస్ట్ చేసిన అందరిలో కోట్లలో లాస్ అయ్యారు అనడానికి అక్కడ ఏం లేదు. పేపర్ పబ్లిసిటీ తప్ప మ్యాటర్ ఏం లేదు అక్కడ. అదాని మొత్తంలో రిటైలర్ కొన్న ఫ్రీ ఫ్లోటింగ్ స్టాక్స్ జస్ట్ 2%. రెండోది, స్టాక్స్ పడింది 50% డిస్కౌంట్ లో ఉన్నాయి. ఓకే, అండ్ ఇప్పుడు మార్కెట్ స్టెబిలిటీ అవుతుంది. ఎందుకు అదాని ఒకటే? స్టాక్ మార్కెట్లో 3700 కంపెనీస్ ఉన్నాయి. అవును సార్, వై అదాని? అది అందుకని ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళకి వాళ్ళ క్లారిటీ ఉండాలి, వాళ్ళు ఎందుకు ఇన్వెస్ట్ చేస్తున్నారు అనేది. ఎక్స్పెక్టేషన్ బాగుందనుకోండి, రిస్క్ని డైవర్సిఫై చేయండి. అదాని కొన్ని ఇంకా టాటా బిర్లాలు ఉన్నాయి, తర్వాత గోద్రేజ్ వాళ్ళు ఉన్నారు, కుమారమంగళం బిర్లా గ్రూప్, చాలా గ్రూప్స్ ఉన్నాయి కదా, మంచిగా ఉన్నాయి కదా. సో అందుకని మీకు నచ్చిన కంపెనీస్లో అదో కంపెనీ ఇదో కంపెనీ అలా ఇన్వెస్ట్ చేసుకుంటారనుకో, 10 to 15 కంపెనీస్లో రిస్క్ డైవర్సిఫై అవుతుంది. ఒకవేళ రేపు పొద్దున కంపెనీ జీరో అయినా సరే మనకి రిస్క్ తగ్గిద్ది అనమాట. కాబట్టి అచ్చం అదాని మీద ఫోకస్ చేయడం వేస్ట్. రెండోది, అదాని స్టాక్స్ జీరో అవ్వండి. స్టాక్ మార్కెట్లో ఏ స్టాక్స్ అంత ఈజీ జీరో అవ్వదు. ఎందుకంటే అదాని స్టాక్స్లో అప్పులు ఉన్నమాట నిజం, పొలిటికల్ అలిగేషన్స్ ఉన్నమాట నిజం, దాంట్లో మతలబ్ లేదు జరుగుతున్నమాట నిజం. ఇన్ని జరిగినా సరే అవి రియల్గా ప్రాఫిట్ మేకింగ్ చేసే కంపెనీస్ అయ్యి. అందుకని ఓవర్ నైట్లో జీరో అవుతాయి అంటే అవ్వవు. మేబీ స్టాక్స్ 2-3 years వరకు సైడ్ మార్కెట్లో ఉండొచ్చు, తర్వాత రికవరీ అవ్వచ్చు. ఇప్పటికే స్టాక్లో ఆల్మోస్ట్ 50% రికవరీ అయినాయి, బాటం దగ్గర నుంచి ఎంతకంత రికవర్ అయింది. కాబట్టి జీరో అయ్యే ఛాన్స్ లేదు. రెండోది, కొత్త ఇన్వెస్టర్ ఎవరైనా ఉన్నారు అంటే స్టే అవే ఫ్రమ్ అదాని. ఎందుకు చాలా ఉన్నాయి కదా. నేను చెప్పాను కదా 3500 కంపెనీస్ అని. రిలయన్స్ మంచి ప్రైస్లో ఉంది, అండ్ కొటాక్ మంచి ప్రైస్లో ఉంది, బ్యాంక్స్ మంచి హెచ్డిఎఫ్సి బ్యాంక్ మంచి ప్రైస్లో ఉంది, ఎస్బీఐ మంచి ప్రైస్లో ఉంది. మంచి బ్లూ చిప్ కంపెనీస్ మొత్తం చాలా మంచి కంపెనీస్ ఉన్నప్పుడు స్టాక్ మార్కెట్లో వై అదాని అలోన్ అంటే అది ఉండాలి. కాబట్టి మీరు ఏదన్నా ఒక అదానిలో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే మేబీ ఒక 5% ఇన్వెస్ట్ చేయండి, ఒక 10% ఇన్వెస్ట్ చేయండి. మొత్తం అయితే దంచోలు పోదు. రిస్క్ డైవర్సిఫికేషన్ చాలా ఇంపార్టెంట్. అవునండి, వేరే కంపెనీస్ ఉన్నాయి కాబట్టి దాంట్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఓకే, అందుకని మీరు రిస్క్ ఎంత తీసుకుంటారు అనేది పర్సనల్గా మీరు డిసైడ్ అయ్యి ఆ ప్రపోర్షనల్గా పెట్టాలి తప్ప, స్టాక్ మార్కెట్ అంటే అదాని ఒకటే కాదు కాబట్టి అదానిలో టోటల్ ఇన్వెస్ట్మెంట్ చేసేసి తర్వాత మళ్ళీ పర్ఫార్మెన్స్ లేనప్పుడు సఫర్ అయ్యే బదులు ఎంతకంత రిస్క్ని మినిమైజ్ చేసుకోవడం మిగతా మార్కెట్స్ కూడా పెట్టడం బెటర్. టాప్ 7 కంపెనీస్ ఏమున్నాయి సార్ ఇప్పుడు ప్రెసెంట్ ఇన్వెస్ట్ చేసుకోవడానికి అదానితో పక్కన పెడితే? అది లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్, మల్టీ క్యాప్, ఇలా బేస్డ్ ఆన్ ద మార్కెట్ క్యాపిటలైజేషన్ బేస్గా తీసుకుంటే నీకు కొన్ని స్టాక్స్ వస్తాయి. లేదు సెక్టర్ వైజ్గా తీసుకున్నాం అనుకోండి, లైక్ బ్యాంకింగ్ సెక్టారు, ఐటీ సెక్టారు, ఫార్మా సెక్టారు, ఎఫ్ఎంజీ సెక్టార్, ఇలా తీసుకుంటే ఇంకో కేటగిరీ వస్తుంది. లేదు థీమాటిక్, ఒక హౌసింగ్ థీము, ఎంఎన్సీ థీము, లైక్ అదాని స్టాక్స్, టాటా స్టాక్స్, బిర్లా స్టాక్స్,
మహేంద్ర స్టాక్స్ ఇలా తీసుకుంటే ఒక థీమాటిక్గా ఇంకొక థీమ్ వస్తుంది, అండ్ స్ట్రాటజీ వైజ్గా ఇంకోలాగా వస్తాయి. అందుకని ఇండియాలో ఉన్న మొత్తం స్టాక్స్ 3700 స్టాక్స్ మొత్తాన్ని ఈ 4 మేజర్ కేటగిరీలో క్లాసిఫై చేస్తారనమాట. కాబట్టి ఇన్వెస్టర్స్కి వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ థీమ్స్ ఇష్టం, కొంతమందికి డివిడెండ్ ఇచ్చే కంపెనీస్ ఇష్టం, కొంతమందికి వాల్యూ బయింగ్ ఇష్టం, కొంతమందికి మూమెంటం ఇష్టం, కొంతమందికి గ్రోత్ అంటే ఇష్టం, కొంతమందికి స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్ అంటే ఇష్టం, కొంతమందికి వాలటిలిటీ ఇష్టం, కొంతమందికి లో వాలటిలిటీ ఇష్టం, కొంతమందికి బీటా అంటే ఇష్టం, కొంతమందికి లిక్విడిటీ అంటే ఇష్టం. ఎగ్జాక్ట్లీ వాట్ కైండ్ ఆఫ్ ఇన్వెస్టర్ అన్న విషయం తెలిస్తే అప్పుడు మనం బెటర్గా సజెస్ట్ చేయగలుగుతాం. అంతేగాని లూజ్గా బెస్ట్ కంపెనీస్ 4 చెప్పండి చెప్పలేము. రెండోది ఫినాన్స్ ఎప్పుడు పర్సనల్, అది వాళ్ళకున్న నాలెడ్జ్, వాళ్ళకున్న రిస్క్ ప్రొఫైల్ అండ్ ఎంత రిస్క్ చేయగలుగుతారు, అది ఏ ఏజ్లో ఉన్నారు. ఎందుకంటే యంగ్ ఏజ్లో ఉంటే ఈక్విటీలో పెట్టచ్చు, ఓల్డ్ ఏజ్లో పెట్టలేం కదా, ఎందుకంటే డెట్ ఫండ్స్లో బెటర్ ఆ ఏజ్లో. అట్లా ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ అంటే లైఫ్ సైకిల్ ఎక్కడ ఉన్నారు, ఇవన్నీ ఇంపార్టెంట్. ఇవన్నీ తెలుసుకోకుండా ఈ స్టాక్స్లో పెట్టు ఆ స్టాక్స్లో పెట్టు మనం రికమెండ్ చేయలేము. అందుకని ఫైనాన్షియల్ నీడ్స్ ఇంపార్టెంట్, ఫైనాన్షియల్ గోల్స్ ఇంపార్టెంట్, ఎంత టైం ఇస్తున్నది ఇంపార్టెంట్, రిస్క్ ప్రొఫైల్ ఎంత రిస్క్ భరిస్తారనేది ఇంపార్టెంట్. ఓకే, ఇవన్నీ కన్సిడరేషన్ చేసుకోవాలి. దాన్ని రిస్క్ ప్రొఫైల్ అంటారు. అవి అనాలిసిస్ తప్ప యూ కాంట్ గివ్ ద అడ్వైజ్ అనమాట. కాబట్టి ఇది బెస్ట్ కంపెనీ అలాగేం లేదు, ఫైనాన్స్ రిక్రూట్మెంట్ ఇష్టం. మీకు ఏ నాలెడ్జ్ లేదనుకోండి, బెస్ట్ ఏంటంటే ఈటీఎఫ్స్ ఉంటాయి, ఇండెక్స్ ఫండ్స్ ఉంటాయి, మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయి, ఎక్స్పర్ట్స్ మేనేజ్ చేస్తుంటారు కాబట్టి అవి బెస్ట్ అనమాట. అలాంటి వాటిలో ఇన్వెస్ట్ చేయడం ద్వారా కన్జర్వేటివ్గా ఉండొచ్చు అండ్ లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ మంచి రిటర్న్ రిటర్న్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి స్టాక్ మార్కెట్ అంటే అచ్చం అదాని స్టాక్ మార్కెట్ అని స్టాక్ మార్కెట్ దూరంగా ఉండాల్సిన పని ఏం లేదండి. అండ్ కాబట్టి స్టాక్ మార్కెట్లో ఇండియన్ గ్రోత్ ఇండియాలో నాలెడ్జ్ ఉంటే స్టాక్ మార్కెట్లో కూడా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. రైట్. అందుకని ఇండియన్ జీడిపి గ్రోత్ యావరేజ్ మీద ఇయర్లీ 7% గ్రోత్ ఉంటుంది నెక్స్ట్ 10 years. కాబట్టి వరల్డ్లో ద బెస్ట్ వన్ ఆఫ్ ది లీడింగ్ ఎకానమీస్. కాబట్టి ఇప్పటికే వరల్డ్లో 5th బిగ్గెస్ట్ ఎకానమీ మంది 3rd బిగ్గెస్ట్ ఎకానమీగా మారబోతుంది. కాబట్టి బోల్డ్ అన్ని ఛాన్స్లు వస్తాయి ముందు రోజుల్లో, నెక్స్ట్ డెకేడ్లో. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు కూడా స్టాక్ మార్కెట్లో డైరెక్ట్ కావచ్చు లేదా ఇండైరెక్ట్ కానీ పార్టిసిపేట్ చేయడం వల్ల మనం కూడా ఆ గ్రోత్లో భాగస్వామ్యం అవ్వచ్చు, ఎంతకంత మనీ మేక్ చేసుకోవచ్చు. కాబట్టి అదాని పేరు పెట్టేసేసి మనం మార్కెట్కి దూరంగా ఉండాల్సిన అవసరం లేదు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.